హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లార్డ్ ఆఫ్ మిస్టరీస్ ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తాను మీరు అందరూ ఎపిసోడ్ని చూడండి అని. ఎందుకంటే ఇందులో పెద్ద ట్రిక్కీ అనే విషయాలు ఏం లేవు, కానీ ఈ ఎపిసోడ్ మొత్తం మిస్టర్ అజిక్ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకు అజిక్ గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి తెలుస్తాయన్నమాట. ఈ ఎపిసోడ్ చాలా వరకు మిస్టీరియస్ గా ఉంటుంది. అజిక్ యొక్క పాస్ట్ లైఫ్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి మిస్టర్ అజిక్ ని చూపిస్తారు. అతని గోడ మీద ఏదేదో బొమ్మలు గీస్తూ ఉంటాడు. నిజానికి అతను అది చూడడానికి రక్తంతో గీస్తున్నట్టుగా ఉంటుంది. తన మొత్తం ఇంట్లో ఉన్న గోడలన్నీ ఆ బొమ్మలతో నిండిపోయేలా చేస్తూ ఉంటాడు. ఏవో పిచ్చి గీతలు గీస్తూ ఉన్నట్టుండి ఆ పిచ్చి గీతలన్నీ చేరుకొని ఒక పెద్ద క్యాసిల్ లాగా అనిపిస్తుంది మనకి. సో ఆ క్యాసిల్ ఏంటి, తర్వాత స్టోరీ ఏంటనేది మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది అనమాట. ఈ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి టీచర్. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి క్లెన్ దగ్గరికి ఎలిజబెత్ వస్తుంది అనమాట తనని కలవడానికి. అలాగే తన ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుతూనే తనకి ఈ మధ్య వస్తున్న కళల గురించి చెప్తుంది అనమాట. ఈ మధ్య ఎందుకో తనకి చాలా పెద్ద పీడకలలు వస్తూ ఉన్నాయని, అలాగే తనకు ఒక్కొక్క క్యాసిల్ గురించి మాత్రమే కళలు వస్తున్నాయని చెప్తుంది అనమాట. ఆ క్యాసిల్ ఏదో కాదు, లాముండ్ క్యాసిల్ అనమాట ఆ క్యాసిల్ నేము. అక్కడ ఏదో ఉంది, తన్ని పదే పదే అదే తన కళ్ళలోకి వస్తుందని తను చెప్తుంది. ప్రొఫెసర్ డాన్ అలాగే క్లేన్ అందరూ వచ్చేసి మిస్టర్ అజిక్ తో పాటు అక్కడ ఏముందని ఇన్వెస్టిగేషన్ చేయడానికి లాముండ్ క్యాసిల్ కి వెళ్తారనమాట. అక్కడే వాళ్ళకి తెలిసేది ఏంటంటే అక్కడ ఒక భయంకరమైన స్పిరిట్ ఉంది అని. ఆ స్పిరిట్ ని ఎదుర్కోవడానికి వచ్చేసి మన ప్రొఫెసర్ డన్ చాలా తెలుగు ఒక ఐటమ్ ని తీసుకొని వస్తుంటాడు అనమాట. తన దగ్గర ఐటమ్ పేరు నెంబర్ 30782 అనేది. అదొక ఆమ్లెట్ లాగా ఉంటుంది చూడడానికి. అది దేనికి యూజ్ చేస్తారు అంటే తన చుట్టూ ఉన్న రేట్ ని కట్టుకోవడానికి. రేట్ అంటే ఇక్కడ ఒక ఆత్మ అని అనమాట. లైక్ ఏదైతే ఆత్మ కొన్ని సంవత్సరాల నుంచి అలాగే తన గమ్యం ఏది లేకుండా తిరుగుతూ ఉంటుందో ప్రేతాత్మ. మనకి క్లియర్ గా చెప్పాలంటే ఒక ప్రేతాత్మ, అలాగే పవర్స్ ఎక్కువ ఉన్న ప్రేతాత్మ. ఎందుకంటే ఆ ప్రేతాత్మ దగ్గర ఎంత పవర్ ఉంటుందంటే అది మనల్ని మన ఊహల్లోనే ఖైదు చేయగలుగుతుంది. అందుకని దాన్ని రేత్ అంటారనమాట. ఈవెన్ బియాండర్స్ కూడా అలాంటి రేత్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అందుకనే వీళ్ళ వెపన్ ని తీసుకొని వచ్చి ఉంటారు. నిజానికి ఆ వెపన్ పేరు ది మ్యూటేటెడ్ సన్ సెక్ట్రమ్ అంటారనమాట. అది చూడడానికి ఒక ఆమ్లెట్ లా ఉంటుంది, ఒక చిన్న లాకెట్ లాగా. బట్ స్టిల్ అందులో ఉన్న పవర్ ఎంత అంటే ఇలాంటి రేత్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు బియాండర్స్. సో ఇక్కడే మనకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఏదైతే ఆత్మ ఉంటుందో అది వీళ్ళందరికంటే ఎక్కువ పవర్ఫుల్ అనమాట. ఈ ఆత్మకి అలాగే మన వాళ్ళకి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. డెన్ అలాగే మిగతా వాళ్ళ దగ్గర ఉన్న గన్నులతో ఆత్మని షూట్ చేస్తూ ఉంటారు. దాంతో కంటిన్యూగా ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ దానికి మాత్రం తన ప్లేస్ ని ఉన్న చోటుని ఒక నిమిషంలోనే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి తన ప్లేస్ ని చేంజ్ చేసుకుంటే వీళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది. అట్ సమ్ పాయింట్ అదే వీళ్ళందరికంటే ఎక్కువ పవర్ఫుల్ అని వీళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే అప్పుడే ఫైర్ అనేవాడు ఆత్మ ఉంటుందో దాని రైట్ హ్యాండ్ వీక్నెస్ గా ఉందని అర్థం చేసుకుని దాని మీద దాడి చేయమని చెప్తాడు. క్లెన్ అలాగే మిగతా వాళ్ళు కూడా అలాగే చేస్తారనమాట. సో అదే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఆత్మని ఓడిస్తారు. కాకపోతే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఎవరైతే డన్ ఉంటాడో కెప్టెన్ డన్ అనేది ఒక డ్రీమ్ ని క్రియేట్ చేసి ఉంటాడు, బ్యాడ్ డ్రీమ్ ని. ఇదే తన పవర్ కదా. వీళ్ళందరిలోకి తనే హైయెస్ట్ సీక్వెన్స్ లో ఉంటాడు ఇప్పుడు. సో తను ఒక డ్రీమ్ సీక్వెన్స్ ని క్రియేట్ చేసి అందులో ఈ ఆత్మని బంధించి దాన్ని ఓడిచ్చేస్తారు. ఆత్మ ఓడిపోగానే దాని చేతికున్న రైట్ హ్యాండ్ గ్లౌజ్ అనేది పడిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి వీళ్ళందరూ ఓకే మనం గెలిచేసాము, మన ఆత్మని ఖైదు చేసాము. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళడం ఇప్పుడే ప్రమాదకరం అవుతుంది. బహుశా ఇక్కడ ఇంకా ఏదైనా ఆత్మ మన చేతికి దొరకకుండా తప్పించుకొని ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఒక పని చేద్దాము, మనలో ఎవరైనా ఒక్కరు ఇక్కడ ఉందాము, ఇంకా మిగతా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, అదే బెటరు. ఒకరు ఈ రోజు నైట్ మొత్తం ఈ మ్యాన్షన్ ఏదైతే ఉందో దీనికి కాపలాగా ఉందాము. బహుశా మనకి ఇంకా ఏమైనా తెలియచ్చు మ్యాన్షన్ గురించి అనుకుంటూ ఉంటారు. అందుకు క్లెన్ సరే అయితే మీరు చెప్పింది కరెక్ట్ గానే ఉంది, నేనే ఇక్కడ ఉంటానని చెప్తాడనమాట. సరే అని వాళ్ళు చుట్టూ చూస్తున్న టైంలోనే మన క్లెన్కి ఒక పెయింటింగ్ దొరుకుతుంది అనమాట. నిజానికి ఆ పెయింటింగ్ లో ఎవరైతే వ్యక్తి ఉంటాడో అతను చూడడానికి సేమ్ అచ్చం ప్రొఫెసర్ అజిక్ లానే ఉంటాడనమాట. నిజానికి ఆ ఫోటో అనేది చాలా పాతకాలంలోది. ఆల్మోస్ట్ ఒక 1000 years ముందు ఎప్పుడైతే ఆ బిల్డింగ్ రెడీ చేసి ఉంటారు, ఆ బిల్డింగ్ రెడీ చేసిన టైంలో ఎవరైతే దాని మాస్టర్ ఉంటారో అతని పేరు బ్యారెట్ ఆఫ్ ద లామోన్స్ అనమాట. అతను కనిపించకుండా పోయి ఉంటారు. సో వీళ్ళందరూ బహుశా ఇదే అతని ఫోటో అయి ఉండొచ్చు అని డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా జరుగుతుంది 18 August 1349 అనమాట. యాజ్ పర్ క్లెన్ చెప్పిన తన డిసిజన్ కారణంగా తను అదే మ్యాన్షన్ లో ఉంటాడని చెప్పుంటాడు కదా. తన ఎంలెప్ తీసుకొని అటు ఇటు నడుస్తూ ఉంటాడనమాట. మ్యాన్షన్ మొత్తం తిరుగుతూ ఉంటాడు. అలాగే అక్కడ ఏవైతే గోడలు ఉంటాయో వాటిని టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. అంతలోనే మన క్లెన్ ఇలా అనుకుంటూ ఉంటాడు, తన దగ్గర ఏదైతే రెక్లింగ్ చార్మ్ ఉందో దాంతో పోలిస్తే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏదైతే లైక్ ఆ ఎంలెప్ తెచ్చుని ఉంటాడు డంగ్, అందులో చాలా పవర్ ఉంది అని తిని అనుకుంటూ ఉంటాడు. ఆ ఐటమ్ ముందర తన దగ్గర ఏదైతే చార్మ్ ఉందో అది జస్ట్ వేస్ట్ అనిపిస్తుంది. సో మనవాడు ఏమనుకుంటాడంటే ఈ ఐటమ్ గురించి ఎలాగైనా తెలుసుకోవాలి, అసలు ఇందులో ఇంత పవర్ ఎలా వచ్చిందో, ఒక రేట్ ని కంట్రోల్ చేయగలిగేంత పవర్ ఇందులో ఉంది అంటే దీన్ని దేంతో తయారు చేసి ఉంటాడని మన వాడు కొద్దిగా క్యూరియస్ అవుతాడనమాట.
ఇంకేం లేడీకి లేచిందే పరుగున్నట్టుగా మనోడు కూడా తనకు క్యూరియాసిటీని ఆపుకోలేక వెంటనే దీన్ని ట్రై చేద్దామని చెప్పి తన పవర్స్తో గ్రే ఫాగ్ని ఓపెన్ చేస్తారనమాట. గ్రే ఫాగ్లో తన ఎన్వలప్ని యూజ్ చేసి ఒక డివిజన్ని క్రియేట్ చేసి ఐటమ్ యొక్క మెమరీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. సో ఆమె ఐటమ్ యొక్క మెమరీలోకి వెళ్ళగానే తనకు ఒక గోల్డెన్ లిక్విడ్ కనిపిస్తుంది. అలాగే ఇది చర్చ్ ఆఫ్ ఎటర్నల్ సన్ అనేది చూపిస్తారనమాట. సో ఈ చర్చ్ ఏం పని చేస్తుందంటే పాత్వేస్ యొక్క పవర్స్ ని ఏదైతే క్రియేట్ చేస్తుందో ఇది కూడా అక్కడే క్రియేట్ అయి ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మన వాడికి అర్థమవుతుంది ఆ ఎన్వలప్ ఏదైతే ఉంటుందో దానిలో ఉండే ఒక్క చిన్న డ్రాప్ ఒక మనిషి ప్రాణాన్ని తీయగలుగుతుందని. ఎందుకంటే దీన్ని క్రియేట్ చేసినప్పుడు ఇందులో ఉన్న ఒక గోల్డెన్ లిక్విడ్ లో నుంచి ఒక డ్రాప్ ఒక మనిషి టచ్ చేస్తాడనమాట. వెంటనే ఆ మనిషి శరీరం మాయమైపోవడం మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఇందులో ఎంత పవర్ ఉందని మన క్లైన్ అర్థం చేసుకుంటాడు. మనోడు ఇది తెలిసిన తర్వాత నోరు మూసుకొని ఉండొచ్చు కదా, తొత్తర ఎక్కువ. మనోడు కూడా సరే నేను ట్రై చేసి చూద్దాం ఇది నన్ను ఏం చేస్తుందని చెప్పి మాట వినకుండా దాంట్లో ఉన్న లిక్విడ్ని టచ్ చేస్తాడు. అంతే ఒక్కసారిగా తను ఏదైతే గ్రే ఫాగ్ సూచించి ఉంటాడో మొత్తం అంతా అక్కడ చుట్టూ మంటలు రేగిపోతాయి. ఈవెన్ క్లెన్ యొక్క బాడీ కూడా పూర్తిగా కాలిపోతూ ఉంటుందన్నమాట. మనవాడు ఇక్కడ చేసిన తప్పు ఏంటి అంటే అది ఏదైతే లిక్విడ్ ఉంటుందో దాన్ని ముట్టుకోవడం అనమాట. సో క్లియర్గా చెప్పాలంటే అందులో ఒక గాడ్ సీక్వెన్స్ పవర్ అయితే ఉంటుందన్నమాట. మనవాడు దాన్ని ముట్టుకోవడం అంటే ఈ గాడ్ని డైరెక్ట్గా చూడడం అనేది. సో అది ఒక పెద్ద సిన్ లాంటిది. అందుకు శిక్షగానే మనవాడు శరీరం ఇప్పుడు కాలిపోతూ ఉంటుంది. కానీ అది తన ఒక ఇమాజినరీ వరల్డ్ కాబట్టి తను వాటర్ని ఇమాజిన్ చేసుకొని ఎలాగో అక్కడ చుట్టూ ఉన్న మంటలు నాపి తను కూడా బతికిపోతాడు. నిజానికి ఒక్కసారిగా తనకు తాను అలాగే గ్రే ఫాగ్కి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ఇలాంటి ఒక ఇమాజినరీ వరల్డ్ లో కాకుండా తను ట్రూలీ నిజమైన వరల్డ్ లో ఈ మ్యాజిక్ ని చేసి లైక్ దీన్ని ఇదే పని రిపీట్ చేస్తుంటే మనోడే పాపం ఇప్పుడు బతుకుండేవాడు కాదనమాట. సో అలా ఊహించుకుంటూ ఉండగానే ఒక్కసారిగా మన వానికి విజన్స్ వస్తాయన్నమాట. తన చుట్టూ డిఫరెంట్ టైటిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ది ఏంజల్ ఆఫ్ ప్యూర్ వైట్, ది మెథడ్ ఆఫ్ క్రియేషన్ అండ్ ది ఫ్లేరింగ్స్ ఆఫ్ సన్ చార్మ్స్, అలాగే ది సన్ పాత్వే అండ్ షాడో, ఇలాంటివి డిఫరెంట్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా ఏం జరిగింది అంటే మన వాడికి ది సీక్వెన్స్ ఫోర్త్ పాత్వే యొక్క రెసిపీ తెలుస్తుంది అనమాట. ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీ అందరికీ ఇంకో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే లైక్ మనవాడు ఒక పెద్ద సిన్ చేసి ఉంటాడు గాడ్ని ముట్టుకోవడం. కాకపోతే గాడ్ని చూసి కూడా ఆ లిక్విడ్ని ముట్టుకొని తిరిగి బయటికి రావడం అనేది ఒక పెద్ద లైక్ సాహసం అనే చెప్పాలి. మనవాడు అలాంటి సాహసాన్ని క్లియర్గా పూర్తి చేయడం వల్ల దేవుడు కూడా మనవాడు యొక్క తెలివితేటలు మెచ్చుకొని వాడికి ఒక చిన్న వరం ఇచ్చాడు అనమాట. సో ఏదైతే పాత్ సీక్వెన్స్ 4 ఉంటుందో దాని రెసిపీని మనవాడికి బహుమతిగా ఇచ్చుంటాడు. నిజానికి క్లెన్ ఇదంతా తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మన దగ్గర ఆ రెసిపీ ఉంది కాబట్టి మనవాడు దీన్ని యూజ్ చేసుకొని ఇంకా ఎక్కువ పవర్స్ని పొందొచ్చు అనమాట. కాకపోతే మన క్లెయిన్లో ఉన్న క్యూరియాసిటీ అక్కడితో ఆగిపోదు. అసలు అక్కడ ఏం జరుగుతుందని పూర్తిగా తెలుసుకోవాలి. ఈ ఐటెం గురించి కూడా తనకు తెలుసుకోవాలనుకుంటాడు. అందులో నాకు గోల్డెన్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో బహుశా అది ఏదో ఒక గాడ్కి డైరెక్ట్గా సంబంధించిన అయి ఉంటుంది. అందుకే అందులో ఇంత పవర్ స్టోరేజ్ అయి ఉంది అని అనుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్ని గమనించుకొని మన క్లెయిన్ కొద్దిగా షాక్లోనే ఉంటాడు. తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళని త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. నెక్స్ట్ డే సీన్ మనకు చూపిస్తారు. కెప్టెన్ డక్ వచ్చేసి తన దగ్గర ఉన్న ఆంబ్లెట్ని రిటర్న్ చేయాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంతలోనే మన క్లెయిన్కి ఒక ఉత్తరం అనేది వచ్చి ఉంటుంది అనమాట. అందులో ది హర్కిన్సన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని ప్రొఫెసర్ అజిక్కి అందజేయాలని చెప్పి తన రూమ్కి వెళ్తాడనమాట క్లెన్. కాకపోతే అక్కడ గోడల మీద బట్ట పరిచి ఉండడం చూసి ఏముంది అబ్బా అని చెప్పి ఆ బట్ట తీసి చూస్తాడు. మన క్లెన్కి షాక్ అయ్యే విషయం ఏంటి అంటే అక్కడ ఆ మెన్షన్ గురించి మొత్తం ఎవ్రీ డీటెయిల్స్ అనేది పెయింటింగ్ చేసి ఉంటారనమాట. లెమన్ క్యాసిల్ ఏదైతే ఉంటుందో దాని గురించి. ఈవెన్ ఆ క్యాసిల్ ఒక్కటే కాదు, వాళ్ళు ఏదైతే రేత్తో ఫైట్ చేసి ఉంటారో ఆ రేత్ని అలాగే రేత్ యూజ్ చేసిన వెపన్ ఏదైతే ఉంటుందో కత్తి దాన్ని కూడా పిన్ టు పిన్ అనేది పెయింట్ చేసి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా మనోడికి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది అనమాట. మనోడు బుర్ర బ్లాక్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. కాకపోతే అక్కడ నుంచి తప్పించుకోవాలనుకునే టైంలోనే ప్రొఫెసర్ అజిక్ అక్కడికి వస్తాడనమాట. ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టుగా చూస్తాడు. మనోడికి ఏం చెప్పాలో అర్థం కదా కంగారులో సారీ నేను జస్ట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను, మీతో కొద్దిగా మాట్లాడాలని వచ్చాను. అంతలోనే ఇక్కడ పెయింటింగ్స్ పైన నా దృష్టి వెళ్ళింది, చాలా బాగా పెయింట్ చేశారు, ఇది చూడడానికి డిఫరెంట్గా ఉందని అడుగుతాడనమాట. అందుకు ప్రొఫెసర్ అజిక్ నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేనేమి మిస్టీరియస్గా ఏం చేయట్లేదు, నిజానికి నా కళల్లో వచ్చేదాన్ని నేను గోడ మీద ఇలా చేశాను, ఇదంతా నాకు పీడలకలుగా వస్తుంది, ఆ ప్లేస్ ఏంటి ఎక్కడుంది అనేది నాకు కూడా తెలియదు, నేను నా కళను అనలైజ్ చేయడానికి ఇదంతా చేస్తున్నానని చెప్తాడనమాట. అందుకు మనోడు కూడా కొద్దిగా భయపడుతూనే అక్కడే కూర్చుంటాడు. అంతలోనే ప్రొఫెసర్ వచ్చేసి తనకు ఒక బుక్ ఇస్తాడనమాట. బుక్ ఇస్తూ అందులో రీసెర్చ్ ఆఫ్ ద హర్కిన్సన్ మెయిన్ సీక్వెన్స్ గురించి ఉంది, నువ్వు దాన్ని చదువు అని చెప్తాడనమాట. నిజానికి మనవాడు అది చదువుతూ ఉన్నప్పుడు తనకు అనిపిస్తూ ఉంటుంది తనకి ఏదైతే కళలు వచ్చాయో ఆ కళని రీప్రజెంట్ చేస్తూ ఈ బుక్ లో కొంచెం విషయం మాత్రమే ఉంది, పెద్దగా ఏం లేదు. కాకపోతే ఈ బుక్ లో ఏదైతే కింగ్డమ్ అనేది మెన్షన్ చేసి ఉంటుందో ఆ కింగ్డము
ఎవరినైట్ యాంటీగోనస్ బుక్లో కూడా మెన్షన్ అయింది. బహుశా ఇది నిజంగానే ఉండే ఉంటుంది. అలాగే తన బుక్ని చదువుతున్నప్పుడు తనకు అనిపిస్తుంది అనమాట, నిజానికి తన కళలను ఇంకా ఎక్కువ అనలైజ్ చేయాలి. ఎందుకంటే తన కళల్లో ఏవైతే వచ్చుంటాయో అవి బుక్లో ఉన్నదానికంటే డీప్గా ఉంటాయి. కాకపోతే ఈ బుక్లో ఉన్న ఒక్క విషయం మనోడికి కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏంటి అంటే ఈ బుక్లో అక్కడ సివిలైజేషన్ ఎవరైతే ఉంటారో ఆ టైంలో వాళ్ళ యొక్క బరియల్స్ అంటే చనిపోయిన తర్వాత ఎలా రిచువల్స్ అనేవి ఉంటాయనేది దాని గురించి మెన్షన్ అయి ఉంటుంది. 3 days పాటు వాళ్ళని వాళ్ళ బెడ్ మీద పనుకోబెట్టి అందంగా రెడీ చేస్తారు. కాకపోతే మనకి షాకింగ్ ఇచ్చే విషయం ఏంటంటే ఆ 3 days తర్వాత ఏం జరుగుతుందనేది ఆ బుక్లో మెన్షన్ చేసి ఉండదు. దీని గురించి ప్రొఫెసర్ అజీక్ కూడా మాట్లాడతాడనమాట. నిజానికి అసలు అప్పటి వల్ల 3 రోజుల తర్వాత వాళ్ళని పూర్తి చేసే వాళ్ళ కాల్ చేసే వాళ్ళ అనే విషయం ఎవరికీ తెలియదు. వాళ్ళ బరియల్ గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు. ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే అప్పట్లో వాళ్ళు డిఫరెంట్ గాడెస్ని పూజించే వాళ్ళు. వాళ్ళ గాడెస్ ఎవరు అంటే ది గాడెస్ ఆఫ్ ద నైట్ రూలర్, అలాగే ది మర్త్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. వాళ్ళిద్దరిని వాళ్ళు ఎక్కువగా పూజించే వాళ్ళు. ఇలా ఆ విషయాలు మాట్లాడుకుంటూనే మన క్లైన్ వచ్చేసి తన ప్రొఫెసర్తో కలిసి టీ తాగుతూ ఉంటాడు. తన ప్రొఫెసర్ ఎప్పుడూ లేనిది టీలో ఒక్కటికి బదులు 2 చక్కెర క్యూబ్స్ వేసుకుంటాడనమాట. దీన్ని గమనిస్తూనే ఉంటాడు మన హీరో. అంతలోనే ఐజాక్ ఇలా అంటాడనమాట, చూడు క్లైన్, నాకు తెలుసు నువ్వు ఇప్పుడు నేను ఏదైతే మ్యాన్షన్ని అక్కడ మ్యాన్షన్ని డ్రా చేశాను, నువ్వు దాన్ని నిజంగానే చూసొచ్చావు. అందుకే నీ కళ్ళల్లో దాని గురించి డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయి. నేను దాన్ని అర్థం చేసుకోగలను. నీ పాస్ట్ నా పాస్ట్ ఒకేలా ఉంది. మన ఇద్దరిని పవర్స్ ఒకేలా అనలైజ్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే నాకు కూడా నా గతం గురించి ఏమీ తెలియదు. నేను నీలో కూడా అలాంటి స్ట్రెంత్నే ఫీల్ అవుతున్నాను. సో నువ్వు నాకు హెల్ప్ చెయ్యి. నేను జస్ట్ ఒకే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, నా పాస్ట్ లైఫ్ ఏంటి అని. నువ్వు ఏదైతే మ్యాన్షన్ని చూసి వచ్చావో నన్ను ఆ మ్యాన్షన్కి తీసుకొని వెళ్ళు, నేను దాన్ని గమనించాలి. బహుశా నాకు నా గతం గురించి ఏదైనా తెలుస్తుందని చెప్తాడనమాట. మన హీరో కూడా అందుకు సరే అంటాడు. ఇతన్ని తీసుకొని వెళ్లే ముందరే తను ఒక విషయాన్ని ఆలోచించుంటాడనమాట. తన పవర్ని యూజ్ చేసి ఒక డివిజన్ని క్రియేట్ చేసి తను ఇలా ఫ్యూచర్ని తెలుసుకొని ఉంటాడు. ఇప్పుడు తను మిస్టర్ ఐజాక్ హెల్ప్ చేస్తే ఫ్యూచర్లో తను కూడా తనకు హెల్ప్ చేస్తాడు అని. సో ఇలాగైనా నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి తన దగ్గర ఉన్న ఆమ్లెట్ని యూజ్ చేసి ఒక పవర్ డివిజన్ని క్రియేట్ చేసి తను అక్కడ తీసుకొని వెళ్తాడు సేఫ్గా ఉండడానికి. ఏదైతే మ్యాన్షన్ నిన్న రాత్రి వాళ్ళు అక్కడికి వెళ్ళుంటారో ఒక రూట్తో వాళ్ళు ఫైట్ చేస్తుంటారో ఆ మ్యాన్షన్ దగ్గరికి ఇప్పుడు మిస్టర్ ఐజాక్ని తీసుకొని వెళ్తాడు. నిజానికి మనవాడు మాత్రం చుట్టూ ఏం జరుగుతుందా అని అంతా గమనిస్తూ ఉంటే ఐజాక్ మాత్రం ఏదో తెలిసిన తన ఇంటికే వెళ్ళినట్టుగా జాలీగా పరిసరాలన్నీ గమనిస్తూ కళ్ళు మూసుకొని అక్కడ ఏముండేదని చెప్తూ వెళ్తాడనమాట. ఎక్కడైతే తను గుర్రాలని కట్టేసేవాడో, ఎక్కడైతే ఫ్లవర్స్ ఉండేవో, ఎక్కడైతే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారో, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని తను మెన్షన్ చేస్తూ వెళ్తాడనమాట. ఇదంతా చూసి మన హీరో కొద్దిగా షాక్ అవుతాడు. ఏంటి తిను ఇంతకుముందు ఇక్కడే ఉన్నాడా, బహుశా ఎలా చెప్పగలుగుతున్నాడు ఇంత క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ మ్యాన్షన్లో అజిక్ యొక్క బిహేవియర్ని చూసి మన హీరో మెమరీ ఫ్రేగ్రెన్స్ పవర్ని యూజ్ చేస్తాడనమాట. అది యూజ్ చేయగానే వాళ్ళ ముందు ఒక చిన్న పిల్లాడు కత్తితో ఆడుకుంటూ ఉండడం గమనిస్తూ ఉంటారు. నిజానికి అప్పుడే మన హీరోకి తెలిసేది ఏంటంటే వాళ్ళు నిన్న రాత్రి ఏ ఆర్మర్తో అయితే పోటీ చేశారో ఆ ఆర్మర్ ఎవరే కాదు మన అజిక్ యొక్క కొడుకే అని. అలాగే ఆ పిల్లోడే తన ముందు ఇప్పుడు ఉన్నాడని మనవాడు తెలుసుకొని షాక్ అవుతాడనమాట. ఆ పిల్లోడు నవ్వుతూ ఆ కత్తిని క్లీన్ చేస్తూ ఉంటాడు. అంతలోనే ఎవరైతే రేతో వాళ్ళు ఫైట్ చేస్తుంటారో ఆ రైతు యొక్క విజువల్స్ వస్తాయి మన హీరోకి. ఒకసారిగా అక్కడ ఒక సీక్రెట్ ఛాంబర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ఛాంబర్ లోపలికి వెళ్తారు ఇద్దరు. ఆ ఛాంబర్ లోపల ఒక కాఫిన్ అనేది ఉంటుందన్నమాట, సమాధి లాంటిది. దాన్ని ఓపెన్ చేయగానే అక్కడ ఒక ఆర్మర్ అనేది పెట్టి ఉంటుంది. అందులో తల మాత్రం ఉండదన్నమాట. దాన్ని చూసి మనవాడు షాక్ అవుతాడు. అదేంటి తల మాత్రమే లేదు, అస్థిపంజరం మాత్రం అలాగే ఉంది, ఎవరు తీసుంటారు అని. ఒక్కసారిగా ఆస్తి పంజరాన్ని చూడగానే మన అజీకి కోపం వస్తుంది. నిజానికి ఇప్పుడే మన అజీకి తెలిసేది ఏంటంటే ఆ రైతు ఎవరైతే ఉంటుందో తన కొడుకే అని చెప్పి తన కొడుకు తల పోవడంతో తనకి ఏవైతే విజన్స్ వచ్చి ఉంటాయన్నమాట. సో మన వాడికి అప్పుడే మనకు కొంచెం కోపం ఎక్కువ వస్తుంది. ఇది ఎవరు చేస్తారో తెలుసుకోవాలనుకుంటారు. ఆ కోపంలోనే తన యొక్క పవర్ని కొద్దిగా తను యూజ్ చేస్తాడనమాట. ఒక్కసారిగా తన పవర్తో హీరోని దూరంగా కొట్టి పడేస్తాడు. తన పవర్ని చూపించగానే హీరో అక్కడికి ఎగిరి వెళ్ళి పడతాడనమాట. అప్పుడే మన హీరో కూడా తెలుస్తుంది తనలో ఎంత పవర్ ఉందని. తన చుట్టూ చాలా ఆత్మలు అనేవి కనిపిస్తాయి. ఆత్మలన్నీ ఒక్కసారిగా హీరో లోపలికి అజిక్ లోపలికి వెళ్ళిపోతాయి. తిరిగి అజిక్లో నుంచి బయటకు వచ్చి మన హీరో వైపే చూస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడే మన హీరోకి తెలుస్తుంది అజిక్లో ఎంత పవర్ ఉంది అని. ఆ స్కెలెటన్ చూడగానే మన అజిక్ ఎవరైతే ఉంటారో తనకు తన పాస్ట్ యొక్క మెమరీస్ గుర్తొస్తాయన్నమాట. తన స్టోరీ ఇలాగ చెప్తూ ఉంటాడు. నిజానికి అప్పట్లో ఒక బ్యాటిల్ ఫీల్డ్ని మనకు చూపిస్తారో అక్కడ చనిపోయిన వాళ్ళ శవాలన్నింటినీ గద్దలు పీకుతుంటాం గమనిస్తూ ఉంటాము. మిగతా ఎవరైతే ఆపోజిట్ టీం ఉంటారో వాళ్ళు అక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఒక గుంపుగా చేసి వాటిని కాల్ చేస్తూ ఉంటారు. అందులోనే మన అజిక్ని కూడా చూపిస్తారనమాట. అతని మీద చాలా వేరన్ గ్రిప్స్ అయి ఉంటాయి. అంతలోనే ఒక విచ్ వచ్చేసి తన మీద ఒక కర్స్ని వదులుతుంది అనమాట. అది ఏంటంటే ఇమ్మోర్టాలిటీ. ఈ ఇమ్మోర్టాలిటీ డిస్ట్రాయ్ అలాగే
లైక్ నాశనాన్ని తీసుకొని వస్తుంది అని చెప్పి తను కర్స్ ఇస్తుంది. ఆ కర్స్ని తీసుకున్న తర్వాత అజిక్ ఒక్కసారిగా అక్కడ నుంచి ప్రాణాలతో బయటకు వస్తాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తను ఒక్కడే మొత్తం సైన్యాన్ని ఓవర్ పవర్ చేస్తాడనమాట. తన ఒక పవర్ని యూజ్ చేసి తన స్కెలిటన్ని సమన్ చేస్తాడు. మొత్తం తను ఏ ఫైట్కి వెళ్ళినా ప్రతి ఇయర్ అతనే ఆ ఫైట్లో గెలుస్తూ ఉంటాడనమాట. సో అలా గెలుస్తూ ఉండడం వల్ల తనకు ఒక మ్యాన్షన్ అనేది గిఫ్ట్గా ఇస్తారు. ఆ మ్యాన్షన్ ఏదో కాదు, ఇప్పుడు వాళ్ళు ఏదైతే మ్యాన్షన్లో ఉన్నారో అదే మ్యాన్షన్ తనకు గిఫ్ట్గా వచ్చి ఉంటుంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ జరిగే ఎవ్రీ ఫైట్లో మనవాడే గెలవడం వల్ల అతనికి ఆల్ టైమ్ గ్రేట్ బ్యారన్ ఆఫ్ ద లావర్డ్ అనే అవార్డు కూడా ఇస్తారనమాట. ది ఫస్ట్ క్లాస్ ఆనర్ ఆఫ్ అగస్తా అనే మెడల్ని కూడా ఇచ్చి ఉంటారు. ఆ మెడల్ పొందిన తర్వాత కొంతకాలానికి తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడనమాట. తను ది విజనరీ ఆఫ్ ఇండివిజువల్ మెంబర్ అయి ఉంటుంది. సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తన లైఫ్ హ్యాపీగా గడుపుతూ ఉంటారు. వాళ్ళకి ఒక బాబు కూడా ఉంటారు. ఆ బాబు ఎవరో కాదు, ఇప్పుడు మనం చూసిన రేత్. ఆ తర్వాత ఈ విజన్స్ అని తను చూస్తూ ఉన్నప్పుడు తనకి ఇంకా కొన్ని విజన్స్ వస్తాయన్నమాట. యాజ్ యూజువల్ తన ఫేటే డిస్ట్రాయ్ అలాగే లైక్ నాశనాన్ని తీసుకురావడం వల్ల కొద్ది రోజుల తర్వాత తన వైఫ్ వచ్చేసి లైక్ హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది. తన ఆరోగ్యం బాగాలేకపోవడం అలాగే తన అబ్బాయి కూడా తను చూసి భయపడుతూ ఉంటాడు. తను కళ్ళు మూసుకొని ఇలా అనుకుంటూ ఉంటాడు అనమాట. తన చుట్టూ ఏవైతే ఆత్మలు ఉన్నాయో తను ఎప్పటికీ వాటి నుంచి తప్పించుకోలేడు. ఈవెన్చువల్లీ తన యొక్క ఫేట్ని తను మార్చలేడు కాబట్టి తన ఫ్యామిలీ డిస్ట్రాయ్ అవ్వడానికి తనే కారణం కాకూడదు అనుకుంటాడు. అంతలోనే తన యొక్క పవర్ని కొద్దిగా తెలియకుండానే తన కొడుకు మీద యూజ్ చేస్తాడనమాట. తను పుష్ చేస్తాడు. తన కత్తి కూడా విరిగిపోతుంది. సో వేరే దారి లేక తను ఇక్కడ ఉంటే అది ఈ ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్పి తన భార్యని అలాగే తన కొడుకుని తన దగ్గర కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తిని తన కొడుకు కోసమే వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. సో ఎప్పటికైనా ఫ్యూచర్లో తన కొడుకు ఒక మంచి ఆర్మర్ లైక్ మంచి యోధుడు అవుతాడని ఆలోచిస్తూ తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత తన కొడుకు యొక్క విజన్స్ కూడా వస్తాయి. తను ఎలా అయితే తన కొడుకును కోరుకున్నాడో తను కూడా ఒక లైక్ యోధుడు అయి ఉంటాడు. కాకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు అనమాట. తను లైక్ తన స్కెలిటన్ ని చూసి ఇలా అనుకుంటాడు, ఈ తలని జస్ట్ 3 months ముందే తీసేశారు, ఎవరు చేశారో తను తెలుసుకోవాలనుకుంటాడు. తెలుసుకోవడానికి తన పవర్ని యూజ్ చేసి బ్లడ్ పాత్ని రెడీ చేస్తాడు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే తన బ్లడ్ ని యూజ్ చేసి దీన్ని ఎవరు చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాకపోతే ఆ బ్లడ్ మొత్తంగా ఒక్కసారిగా మన హీరో వైపే చూపిస్తుంది అనమాట. ప్లాన్ ఏం జరుగుతుందని అర్థం చేసుకునే లోపే ఆ బ్లడ్ మొత్తం ఒక్కసారిగా తన మీద అటాక్ అవుతుంది అనమాట. తన నోట్లో నుంచి రక్తం వస్తుంది. తిరిగి తను లేదు, నేను నీ కొడుకుని ఏమీ చేయలేదు, ఎలాంటి హాని చేయలేదు, నేను నీ కొడుకుని చంపలేదని ఐజాక్కి హామీ ఇస్తాడు. సో ఐజాక్ కొద్దిగా శాంతించి ఆ బ్లడ్ని వాపస్ తీసుకుంటాడు. ఇక్కడే మనకు తెలిసేది ఇంకో విషయం ఏంటి అంటే, ఎవరైతే అజిక్ ఉన్నారో తను కోప్స్ కలెక్టర్ సీక్వెన్స్ పాత్వేలో మెంబర్ అనమాట. కాకపోతే తన సీక్వెన్స్ ఎంత అనేది మనకే కాదు తనకు కూడా తెలియదు. బికాస్ తన పాస్ట్కి సంబంధించిన ఎలాంటి మెమరీస్ లేవన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు తన లైఫ్లో. కాకపోతే తను ఒక డోర్ని సమన్ చేస్తాడు. ఆ డోర్లో ది స్కల్స్ అందులో ఉంటాయన్నమాట. ఆ స్కల్స్ అన్ని కింద పడగానే తను ఒక పర్టికులర్ స్కల్ కోసం వెతుకుతాడు. అది దొరికి మాయమైపోతుంది. సో దీన్ని బట్టి తనకు అర్థమయ్యేది ఏంటి అంటే, తన కొడుకుని వేరే బోర్డ్స్ తను తెలుసుకోలేకపోతాడు. ఆ స్కల్ని ఎవరు ఇలా చేస్తారో తెలుసుకోవాలని ఎంత ట్రై చేసినా కుదరదు. కాకపోతే మన అజిక్ యొక్క ఫేట్ అలాగే హీరో యొక్క ఫేట్ ఒకేలా ఉండడం వల్ల తన పవర్స్ అన్ని హీరో వైపే చూపిస్తూ ఉంటాయి. కానీ తనకు తెలుసు హీరో మంచివాడు, తను ఇలా చేయలేదు అని. సో తన యొక్క కొడుకు బాడీని తీసుకొని వెళ్ళి దానికి ప్రాపర్ బరియల్ చేసి అక్కడ తన కత్తిని కూడా బూడ్చి పెడతాడనమాట. చివరిసారిగా తన కొడుక్కి బాయ్ చెప్తాడు. ఆ కత్తి మీద ఏం రాసుంటుంది అంటే ది బ్రేవ్ నైట్ డెమో ఈగర్ అని. ఇక్కడే మనకు తెలిసేది అజిక్ పేరు ద అజిక్ డెమో ఈగర్ అని. అలాగే అజిక్ వచ్చేసి ఇలా అంటూ ఉంటాడనమాట, నిజానికి నా లైఫ్ ఏంటనే నాకే తెలియదు, నాకు చాలా చాలా మెమరీస్ వస్తూ ఉన్నాయి, అన్నీ ఒకే లైఫ్కి సంబంధించింది కాదు. సో దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, నేను చాలాసార్లు ఇంటర్నెట్ అయ్యాను, కాకపోతే నాకు నా పాస్ట్ గుర్తుకు లేదు, అలాగే నా ప్రజెంట్లో నాకంటూ ఒక లక్ష్యం లేదు, నా ఫ్యూచర్ ఏంటని నాకు తెలియదు, నిజంగానే నేను ఒక యూజ్లెస్ అనే చెప్పాలి. కాకపోతే ఇప్పుడు నాకంటూ ఒక లక్ష్యం ఉంది, ఎవరైతే నా కొడుకు తలని తీసుకొని వెళ్ళారో వాళ్ళని వెంటాడమే నా లక్ష్యము, ఒక రకంగా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు నన్ను నమ్మినందుకు, నాకు సాయం చేసినందుకు అని చెప్తాడనమాట. నిజంగా తను చెప్పింది నిజమే, మన హీరో ఫ్యూచర్ కూడా అలాగే ఉందన్నమాట. తను ఏ బాడీలో అయితే ఉన్నాడో ఆ బాడీ వచ్చేసి తనది కాదు. తిరిగి తన ఇంటికి వెళ్ళడానికి కూడా తన దగ్గర ఎలాంటి వే లేదు. దాంతోపాటు తనకి క్లెన్ యొక్క మెమరీస్ కూడా పూర్తిగా లేవన్నమాట. క్లెన్ ఎవరు, ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, క్లెన్ వాళ్ళ ఫ్యామిలీ పూర్తి డీటెయిల్స్ తనకి ఏమీ తెలియదు. నిజం చెప్పాలంటే తను అలాగే మిస్టర్ ఐజాక్ ఇప్పుడు ఇద్దరు ఒకే పడవలో ప్రయాణిస్తున్నట్టే. ఇద్దరికి వాళ్ళ గతాల గురించి ప్రాపర్గా తెలియదు, అలాగే వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా వాళ్ళకి తెలియదు. ప్రజెంట్ వాళ్ళ దగ్గర జీవించడానికి ఇద్దరి దగ్గర ఒక రీజన్ మాత్రమే ఉంది. మిస్టర్ ఐజాక్కి ఆ హంతకుడు ఎవరో తెలుసుకోవాలి, ఎవరైతే తన కొడుకు యొక్క తలని దొంగలించాడో వాడిని పట్టుకోవడం. అలాగే మన హీరోకి కూడా
ఏదో ఒక రకంగా తన ఇంటికి వెళ్ళడానికి మార్గాన్ని వెతుక్కోవడం. సో ఇక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. నిజంగానే ఈ ఎపిసోడ్ లో మనకి అజీక్ గురించి చాలా విషయాలు తెలిసాయి. అలాగే మన హీరో ఒకడే కాదు, ఇంకా తనలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవరైతే తన పాస్ట్ గురించి తనకే ఏమీ తెలియకపోవడము, అలాగే రీఇన్క్రినేషన్, అలాగే తన ఫ్యూచర్ ఏంటని తెలియదు. ఈ ప్రజెంట్ లైఫ్ లో తనకంటూ ఒక పర్పస్ లేని వాళ్ళు. ఇద్దరి దగ్గర ఇప్పుడు ఒకసారి ఒక పర్పస్ ఉంది. మన హీరో దగ్గర తనకి ఇంటికి వెళ్ళాలనే పర్పస్, అజిక్ దగ్గర తన కొడుకు తనను ఎవరైతే తీసుకుని వెళ్ళానో వాళ్ళని వెంటాడి పట్టుకోవాలని. సో చూద్దాము వాళ్ళిద్దరు వాళ్ళ పర్పస్ ని పూర్తి చేయగలుగుతారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలా ఒకరికొకరు సాయం చేసుకుంటారు అనేది ఇది మనకు నెక్స్ట్ ఎపిసోడ్ లోనే తెలుస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.